'వార్ 2' గురించి మాట్లాడుకునే ముందు జూనియర్ ఎన్టీఆర్ గారికి హ్యాపీ బర్త్‌డే చెప్తూ ఈ రోజైతే మనకు 'వార్ 2' టీజర్ అయితే రిలీజ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ 'హృతిక్ రోషన్' గారు మ్యూచువల్‌గా రాబోతున్న 'వార్ 2' టీజర్ రిలీజ్ అయిపోయింది. టీజర్ మాత్రం పీక్స్ లెవెల్‌లో ఉంది మామ. పవర్‌ఫుల్ ప్యాక్డ్ ఎలివేషన్‌తో నింపేశారు. విజువల్స్ అయితే సూపర్‌గా ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారినైతే హాలీవుడ్ రేంజ్‌లో చూపించారు. టీజర్ స్టార్టింగ్‌లో ఎన్టీఆర్ వాయిస్‌తో ఒక డైలాగ్ ఉంటది భయ్యా. నా కళ్ళు నిన్ను ఎప్పటినుంచో వెంటాడుతున్నాయి కబీర్. ఇండియా బెస్ట్ సోల్జర్, రాలో బెస్ట్ ఏజెంట్ నువ్వే కానీ ఇప్పుడు కాదు. నీకు నా గురించి తెలీదు. ఇప్పుడు తెలుసుకుంటావు. యుద్ధానికి సిద్ధంగా ఉండు అని ఒక పవర్‌ఫుల్ డైలాగ్ అయితే చెప్తాడు. ఎన్టీఆర్ గారు, 'హృతిక్ రోషన్' గారికి వార్నింగ్ ఇచ్చే సీన్స్ అయితే బాగున్నాయి. భారీ యాక్షన్ సీన్స్‌తో డిజైన్ చేశారు. ఇక ఆ డైలాగ్ చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఈ సినిమాలో ఎన్టీఆర్ అయితే మన విలన్ అయితే కాదు. ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్‌తో 'హృతిక్ రోషన్' గారు ఎలివేషన్ హైలైట్స్‌తో వీళ్ళిద్దరి మధ్య యాక్షన్ అనేది టీజర్‌లోనే అదిరిపోయింది. టీజర్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఎన్టీఆర్ గారి ఎంట్రన్స్ అయితే టాప్ నాచ్‌లో ఉంది. టీజర్‌లో ఎన్టీఆర్ గారు మరియు 'హృతిక్ రోషన్' గారు పోటీ పడి మరి యాక్షన్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య వచ్చిన ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ అయితే కొంచెం వార్‌లో లాగానే అనిపించింది. యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి. సో, ఎన్టీఆర్ లుక్స్ అండ్ 'హృతిక్ రోషన్' లుక్స్ అయితే ఆసమ్‌గా ఉన్నాయి. బాలీవుడ్ స్పై సినిమాలంటే యాక్షన్ సీన్స్ బాగా ఉంటాయని తెలిసిందే. మళ్ళీ అందులో 'ఏ స్టార్స్ ఫిలిమ్స్‌లో' సినిమా అంటే బాలీవుడ్ రేంజ్‌లో యాక్షన్ సీన్స్ ఉంటాయి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యి టీజరు ప్రెజెంట్ అయితే ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మరి సినిమా ఎలా ఉంటది? ట్రైలర్ ఎలా ఉంటదో చూడాలి. మీరు గనక టీజర్ చూసుంటే మీకెలా అనిపించింది? ఇందులో ఎన్టీఆర్ గారు ఎలా కనిపించారు? 'హృతిక్ రోషన్' గారు ఎలా కనిపించారో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మరొక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థాంక్ యూ. జై హింద్. బాయ్.